ఈ మధ్య ఒక సర్వే నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన ఏంటంటే రిటైర్మెంట్ పీపుల్ ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో మోసపోతున్నారు. వచ్చిన పెన్షన్ డబ్బులు కావచ్చు, దాచుకున్న డబ్బులు అని తెచ్చి తెలిసి తెలియక ఎవరినో నమ్మి ఇన్వెస్ట్ చేసి ఇది ఎక్కువ శాతం మార్కెట్లో నడుస్తుంది అంటే మీరేమంటారు? నాకున్న రిపోర్టు. అవునండి, నాకు కూడా అది అందింది. ఏంటంటే కొన్ని కమ్యూనిటీస్ అండి, కొన్ని కమ్యూనిటీస్లో కమ్యూనిటీస్ పేరు చెప్పి అందులో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేక అయిందా ప్రాబ్లము. ఎందుకంటే ఒక దగ్గర ఒక ఫండ్ రేజ్ అయితే అది 5-6 చోట్ల డివైడ్ చేసి దాన్ని కరెక్ట్గా రోలప్ చేస్తేనే ఆ సంస్థ ఎప్పుడు ముందుకెళ్తుంది. దాన్ని కరెక్ట్గా కుదరక ప్రాబ్లం అయిందా, మరి వాళ్ళు కావాలని వాళ్ళు సంపాదించుకోవడానికి వీళ్ళందరినీ అందులో ఇరికించారా తెలియదు. మొత్తానికైతే ఒక పర్టికులర్గా అంటే అందరూ అన్ని చోట్ల ఇన్వెస్ట్ చేయాలి. మా కమ్యూనిటీ అనేసరికి ముందుకొచ్చి అందరూ మీకు పెన్షన్కి ఇంత వస్తుంది, ఇట్లా పెరుగుతుంది, ఇట్లా ఉంటుంది, ఎప్పుడైనా లిక్విడిటీ అమ్ముకోవచ్చు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడిన వాటికి ఇన్వెస్ట్ చేసి చాలా ఇబ్బందులు అయితే పడ్డారంట. కొన్ని కంపెనీస్ టార్గెటెడ్గా వాళ్ళనే టార్గెట్గా చేసుకొని ముందుకెళ్తున్నారు అనేది నిజమా కాదా? 1-2 ఇష్యూస్ అయితే నేను విన్నాను. ఇంకా పైన ఆ ఇష్యూ అంతా స్ప్రెడ్ అయింది కాబట్టి దాని జోలికి వెళ్ళరని అనుకుంటున్నాను నేను. మిగిలిన వాళ్ళు రిటైర్మెంట్ పీపుల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? అంటే కంపెనీ వైజ్ కావచ్చు, లీగల్గా కావచ్చు, లేకుంటేనేమో ఎంక్వైరీ కావచ్చు, ఏదన్నా ఒక టైం తీసుకొని ఇన్వెస్ట్ చేసి అన్ని క్లియర్గా ఉంటేనే బాగుంటుంది. వీళ్ళు ఏంటంటే ఇంకా తొందరపడి పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకరు పెట్టారనుకోండి, ఆటోమేటిక్ ఇప్పుడున్న జనరేషన్ వేరు, ఓల్డ్ జనరేషన్ వేరు. రిటైర్మెంట్ దశలో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు సేఫ్ సైడ్ వాళ్ళు జాగ్రత్త పడాలి. ఈ డబ్బు ఎక్కడ దాచుకోవాలా, వచ్చిన డబ్బు గోల్డా కష్టం, బ్యాంకులో వేసుకుంటే వడ్డీలు రావట్లేదు, లేదు మనకి షేర్ మార్కెట్లు అంటేనేమో ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి గ్రిప్ ఉండదు. వాళ్ళకి తెలిసిందల్లా ఓన్లీ భూమి కొంటాం, దాని మీద జాగ్రత్తలు చూసుకోవటం. భూమి కొనే వాళ్ళండి పెద్దవాళ్ళు చాలా వరకు డాక్యుమెంటేషన్ అవగాహన ఉన్న వాళ్ళే. కొంచెం డాక్యుమెంటేషన్ అవగాహన, కంపెనీ సేఫ్టీ, సెక్యూరిటీ, గ్రోత్ ఇవి వరకు చూసుకొని లిక్విడిటీ అంటామండి. అంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడిటీగా మార్చుకోవడం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్లకుండా షార్ట్ టర్మ్ అనమాట. కాకపోతే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇవాళ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 20-25 వేలు గజం ఉంది. ఎప్పుడూ 1000, 2000, 3000 పెరుగుతూనే ఉంటుంది. అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రేడర్స్ ఉంటారు అక్కడ రెడీ టు మూవ్ ఆన్ చేసేయచ్చు వెంటనే. అటువంటి మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లిక్విడ్ కింద మారిపోతుంది. ఉన్నా కూడా పీస్ఫుల్ ఏరియాలలో ఉన్నట్టు ఉంటుంది. అట్లా బాగుంటుంది. ఓన్లీ నేను అనేది ఇన్వెస్ట్మెంట్స్ లిక్విడిటీ చూసుకోవాలి, ఒకటి సేఫ్ సెక్యూర్ విషయంలో చూసుకోవాలి. ఇవాళ ఆన్లైన్లో పెట్టినా కూడా ప్లాట్లు అమ్మడానికి పర్టికులర్ బ్రాండ్స్ నుంచి అవకాశం ఉంది. దేనికైనా అట్లాంటివి అవకాశం ఉందా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి మేడం, గుంపులో గోవింద్ అంటారు కదా, మా బంధువులు కొన్నారు, మా అన్న కొన్నాడు, మా బాబాయ్ కొన్నాడు అని చెప్పి వాళ్ళు ఉన్నారు, మనకేం ఇబ్బంది లేదు, మనం కూడా అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి. నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో 50-60% ఇలానే కొంటూ ఉంటారు. అది ఒకప్పుడు ఓకే బాగానే ఉంది, ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఎంతవరకు అది అలా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే రెఫరెన్స్ బిజినెస్ అది ఇంకో రకంగా వస్తుంది, కానీ ఇక్కడ ప్రాపర్టీ కన్నా కంపెనీ కన్నా మా బంధువులు కొన్నారు, మా బాబాయ్ కొన్నాడు, అన్న కొన్నాడు, తమ్ముడు కొన్నాడు అని చెప్పి కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే అండి, ఇంటికి వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, పొద్దున్న లేసామా, వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. వాళ్ళకి అవేర్నెస్ కానీ ఇటు మీద ఇంట్రెస్ట్ కానీ అసలు ఉండదు. అదే దాంట్లో ఉంటారు కొంతమంది, ఇదే ఇంట్రెస్ట్. వీకెండ్స్ వస్తే వెళ్ళడము, తిరగడము, చూడడము, అవేర్నెస్, ఇక్కడ ఏం రేట్లు ఉన్నాయి, డెవలప్మెంట్స్. ఎందుకంటే నేను మొన్న ఒక 2-3 కమ్యూనిటీస్లో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, ఈయన కొంటే మేము కొంటాము. ఎందుకంటే తనకు అదే దాంట్లో ఉంటాడు, తనకు ఎక్కువ అవేర్నెస్ ఉంది, తనకు ఐడియా ఉంది అనేసి వాళ్ళు తన పేరు చెప్పారనమాట. తను డాక్యుమెంటేషన్, ఏరియా, గ్రోత్, కంపెనీస్ ఏమొస్తున్నాయి, మేము ఎట్లా చెప్పామో అట్లా చెప్పాడు. అలాంటి వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు కంపెనీస్లో పరంగా. ఇంకా చుట్టాలల్లో, ఫ్రెండ్స్లలో అని అంటే అండి, ఇవాళ ఏమంటారు, కమిషన్స్ ఆఫర్ చేసేయటము. మీరు కొన్నారో కొనలేదో, బుకింగ్ అమౌంట్ కట్టించారో తెలియదు, కానీ కమిషన్ ఆఫర్ చేసి మీ వాళ్ళకి అందరికి రాయించండి అనేసి చెప్తే అండి, ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు కదా, వచ్చే వాళ్లకు వీళ్ళు రియల్ ఎస్టేట్ ప్లాట్ చూడడానికి వెళ్తున్నారు అంటే డబ్బులు ఉన్నాయని తెలుసు. డబ్బులు ఉన్నాయని తెలిసిన పర్సన్ ఎట్లా కన్విన్స్ చేయాలో ప్లాన్ చేసుకొని కన్విన్స్ చేసి రాపిస్తున్నారు. అది నేను లిటరలీ ఎక్స్పీరియన్స్ చేశాను ఆ విషయం.
అవి నడుస్తున్నాయి. సో ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరు చెప్పినా కూడా ఎంతో కొంత మనం కూడా మినిమం 4-5 టాపిక్స్ ఏనండి ఇందులో. రియల్ ఎస్టేట్లో 4-5 టాపిక్సే ఉంటాయి. ఏంటంటే డాక్యుమెంటేషన్, కంపెనీ ఏముంది, ల్యాండ్ యూసేజ్ ఏది ఉంది, అప్రూవల్స్ ఏమున్నాయి, మనకు రేపు గ్రోత్ ఏముంది, ఈ 4-5 విషయాలు కరెక్ట్గా తెలుసుకుంటే సరిపోతుంది. మనకి ఈ 4-5 విషయాలు వద్దు, ఎక్కడ తక్కువ వస్తుంది, 10,000 ఎవరు తక్కువ వేస్తున్నాడు అని చెప్పిపోయే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఇన్వెస్ట్ చేసే ఉన్నారు. తప్పు వన్ సైడ్ లేదు మేడం, అందరూ సైడ్ ఉంది. అవును, ఇది కొనే వాళ్ళ సైడ్ ఉంది, అమ్మే వాళ్ళ సైడ్ ఉంది, అందరూ కరెక్ట్గా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడు డిస్కషన్ కంపెనీస్ గురించో డెవలపర్స్ గురించో ఏదో నెగిటివ్గా, అంటే అంతా కాకపోయినా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మాట్లాడుతూ ఉంటాం. కొనుక్కునే వాడిది కూడా తప్పు ఇక్కడ ఉంటుంది. సో అది తక్కువ వేస్తున్నాడని చెప్పి కొంటాం. తప్పేది మోసపోయేవాడిని మోసం చేస్తూనే ఉంటారు బేసిక్ గా. ఇప్పుడే కాదు, అది లేకపోతే మాట అంటే మీరు ఓన్లీ అలానే అనకండి, డెవలపర్స్ కూడా అనండి అని పెట్టారు డెవలపర్స్ అని కూడా చెప్పాను. అంతే కదా, నిజమే కదండి. ఎప్పుడైనా కూడా ₹1 తక్కువ ఉంది వస్తుంది అంటే ప్రాబ్లం ఏముంది అని ఆలోచించాలి. ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ప్రాబ్లం లేకపోతే, ఎందుకంటే లీగల్లో మనకు తెలియని, ఇప్పుడు మనం చేసే వర్క్ వేరే, ఆ విషయం వేరే కదా. దాంట్లో ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడకుండా మనం డెసిషన్ తీసుకోకూడదు. ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఓ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నాం, మీరు క్లియర్ కట్గా లీగల్ డాక్యుమెంట్స్ తో సహా మొత్తం కంప్లీట్ క్లియర్ కట్గా ఉన్నాయి 100%. అంటే మీరే మొత్తం సలహా ఇచ్చింది, ఇవన్నీ క్లియర్ అమ్మా నువ్వు కొనుక్కోవచ్చు అంటే వెంటనే ఏం చేస్తారో తెలుసా, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి 10,000 తక్కువ వేస్తాను కానీ ఇంత క్లియర్ కట్గా ఉన్నా కానీ ఆ 10,000 తక్కువ దగ్గరికి వెళ్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో వాళ్ళు చేంజ్ అవ్వాలండి. అవుతేనే రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది పడకుండా. ఒక్కసారి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఇచ్చామంటే మొడకు మళ్ళీ అవి ఎనిక్కి వస్తాయనేది మనకి అబద్ధం. నాకు తెలిసి ఇంతవరకు 1% 2% ఉండొచ్చు, మొత్తం 100%కి రియల్ ఎస్టేట్ డబ్బులు పెట్టి మళ్ళీ మోసపోయిన వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడా కనిపించలేదు. చివరికి డబ్బులు పెట్టి కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ దొరుకుతుంది కూడా ఎవరో తెలుసా, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళే. డబ్బులు ఇచ్చి తన్నించుకొని, అదే మన భాషలో ఉంటుంది కదా, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది, అలాంటి పరిస్థితి. బయట పరువు పోయి డబ్బులు మనసు వాళ్ళ చేతికి వెళ్ళాక మాత్రం ఎందుకు ఎవరో దాకా కాదు, మేము కూడా అప్పుడు ఫస్ట్ లో బాధితులమే. మేము కూడా బాధితులమే. ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. వసూళ్ళు అవ్వలేదు, వసూళ్ళు చేసే వరకు టైం అక్కడ వెళ్ళిపోతుంది, మనం వెళ్ళి అక్కడ కూర్చోలేము. రోజంతా కూర్చోబెట్టి 5,000 10,000 చేతికిచ్చి పంపించేవాళ్ళు. నీ 5,000 10,000 అంటే మనం కట్టిన ₹1,00,000 అడ్వాన్స్ కడితే ఆ ₹1,00,000 వసూలు చేసుకోవడానికి నాకు అవ్వక 1-2 సార్లు వెళ్ళాను. ఇంకా తర్వాత నా పని ఎక్కడైనా సరే డబ్బులు వసూలు చేసుకోవచ్చు, కానీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసి మోసపోతే మనకు డబ్బులు వెనక్కి రావు. కంపెనీలు లీగల్ గా ఉండేయండి, రేర్ యాక్ట్ ప్రకారం ఉండి వాళ్ళకు ఇవన్నీ సర్టిఫికేషన్స్ ఇవన్నీ కరెక్ట్ గా చేయరు. వాళ్ళు అనుకున్నట్టు అన్ని పర్ఫెక్ట్ గా వెళ్ళి ఏదైనా ఇబ్బంది అయినా కానీ అవసరమైతే వాళ్ళు మళ్ళీ ఇచ్చేస్తారు. వెయిటింగ్ పర్సంటేజ్ ఏముంది అట్లాంటివి వెళ్ళాలి కదండి. నచ్చకపోవడం అనే విషయము మా జీవిత కాలంలో ఒక పర్సన్ 1-2 ప్రాపర్టీ తీసుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు. మరి ఆ 1-2 ప్రాపర్టీ లీగల్ గా తీసుకుని రేపు పిల్లలకి రేపు వాళ్ళు వెళ్ళి అక్కడ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి ఉన్నాయి. వాళ్ళ రేపు మనమే ఇంత బిజీ షెడ్యూల్లో రోల్ చేస్తున్నాము జీవితాన్ని. మరి వాళ్ళు ఎంత బిజీ ఉంటారు, వాళ్ళ కోట్ల చుట్టూ ఎక్కడ తిరుగుతారు. వదిలేసుకోవడం కన్నా కూడా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటది అనేది నా ఒపీనియన్. ఈ 4 ఏళ్ల నుంచి చాలా అవేర్నెస్ కార్యక్రమాలు అన్ని ఛానల్స్ అన్ని చేశాం. ఫ్రీలాన్స్లే జరగకుండా ఉంటున్నాయా, కొనకుండా ఉంటున్నారా? ఫ్రీలాన్స్ ఆఫర్లు ఉండలేదు అసలు. అదే ఎక్కువ నడుస్తుందంటండి. నిన్న ఇవాళ కూడా నేను ఒకరితోటి మాట్లాడితే అదే మాట్లాడుతున్నారు. బిల్డరు స్టార్టింగ్ లో 50%లో అది రేపు ₹1,00,00,000 అమ్మేది 50 lakhsకే ఇస్తున్నాను అనేసి చెప్తే ఎంతమంది కడుతున్నారు. అసలు అది అప్రూవల్ ఏముంది, అది ఎప్పటికీ వాళ్ళు ఇస్తారు, ఇమ్యూనిటీస్ ఏంటి, ఆ టైంకి రేట్స్ ఏంటి, మనం ఎంత పెడుతున్నాము, లోన్ ఎంత బేర్ చేయాలి, ఆలోచన లేదు. కొంతమంది నేను ఇట్లా పెట్టాను, నేను సక్సెస్ అయ్యాను అనగానే మిగిలిన వాళ్ళు పెట్టేస్తున్నారు. అంటే ఒక్కరు ఒక రిఫరల్ తీసుకొని 100 మంది పెడుతున్నారు. నాకున్న సమాచారం, నాకున్న అంచనా ప్రకారం మేడం, రియల్ ఎస్టేట్లో ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఒక 50% పీపుల్ రిస్క్ లోనే ఉన్నారు. రిస్క్ లో 50%. అవును.
రిస్క్ అంటే మీకు అర్థమైంది కదా. బిల్డర్ సెక్టార్ లో నాట్ ఓన్లీ బిల్డర్స్, ఓపెన్ ఎక్కువ ప్లాట్స్ ఉన్నారండి. కావచ్చు, ఇవన్నీ బిల్డర్స్ ని అంటానికి లేదు ఇక్కడ, అన్ని చోట్లనే ఉంది. ఓపెన్ 50% ప్లాట్స్ లో అయితే అండి రిజిస్ట్రేషన్స్ అవుతాయి, రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. స్కీమ్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఉన్నప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయినాయి. నేను అది 70% వాళ్ళు 40 ఎకరాలు ఉంటే 400 ఎకరాలు అమ్మిన వాళ్ళని నేను చూసాను. వద్దు కానీ అట్లా చూసాము. కానీ ఎప్పుడైతే రేరా యాక్ట్, డిటిసిపి అప్రూవల్స్ ఇవి కొంత క్లారిటీ వచ్చి ఎమ్మడే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయో, మాక్సిమం ఇప్పుడు ఇన్స్టాల్మెంట్లో చాలా తక్కువ ఉన్నాయి. బ్యాంకర్స్ లోన్ ఇస్తున్నారు అంటే డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా చూసుకుంటున్నారు అనే లెక్క కదా. ఇట్లే ఈ ప్లాటింగ్ సెక్టార్లో తక్కువే ఉంది.